విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొణితాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలోని ప్రతి పేదవాడి పార్టీ వైఎస్ఆర్సీపీ అన్న సీఎం. పెత్తందారులపైన ప్రజాక్షేత్రంలో పోరుకు సిద్ధమన్న జగన్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపైన 100% అమ్మకపు నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలి. సిఐటియు నాయకులు సిహెచ్ నరసింహారావు డిమాండ్. దైవ సంకల్పంతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఉత్తర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే. పొత్తులతో సంబంధం లేకుండా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి సిద్ధమన్న విష్ణుకుమార్ రాజు. ఇక డీటెయిల్స్ చూద్దాం. సంగివలసలోని సీఎం వైఎస్ జగన్ శంఖారావం పూరించారు. సిద్ధం పేరుతోని వైసీపీ భారీ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ భీమిలిలోని అటు సముద్రం ఇటు జన సముద్రం కనిపిస్తుందని చెప్పారు. కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం కనిపిస్తుందంటూ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నెరవేర్చామని, ఇప్పటివరకు కూడా 99% హామీలు నెరవేర్చామని చెప్పారు. 175 స్థానాలకు 175 సీట్లు గెలిపే టార్గెట్ అని స్పష్టం చేశారు. ఇంటికి వెళ్ళి చెప్పండి, ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా, ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా ఇంటింటికి 1వ తారీఖున ఉదయాన్నే పెన్షన్ అయినా కూడా, పౌర సేవలైనా కూడా, లేకపోతే ఏ పథకమైనా కూడా మన గడపకే వచ్చి చిరునవ్వుతో అందించే, మనలో భాగమైన చిరునవ్వుతో అందించే మనలో భాగమైన ఓ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చింది కూడా ఈ 56 నెలల్లోనే, మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. అదే గ్రామంలోనే రైతన్నలను చెయ్యి పట్టుకుని నడిపించే ఒక ఆర్బీకే వ్యవస్థ ఆ గ్రామంలో కనిపించేది, అది వచ్చింది కూడా మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి రైతన్న ఇంటికి వెళ్ళి చెప్పండి. అదే గ్రామంలో మరో 4 అడుగులు అటువైపున వేస్తే అదే గ్రామంలో ఒక విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ ఇంటింటికి కూడా జల్లెడ పడుతూ ప్రతి పేదవాడికి తోడుగా ఉండేందుకు ఆరోగ్య సురక్ష కార్యక్రమం, ఇటువంటివన్నీ కూడా గ్రామానికి వచ్చింది మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి పేదవాడికి చెప్పండి. నిరుపేదను చదువుకునే మన గ్రామంలోని గవర్నమెంట్ బడికి నాడు నేడుతో మళ్ళీ మంచి రోజులు వచ్చి, ఏపీ పరిస్థితి ఎంత దారుణంగా మారిందో, స్పెషల్ స్టేటస్ ఎంత అవసరమో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే తెలుసని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జీవీఎస్ఎస్ కమల్రావు అన్నారు. ఈ మేరకు డైమండ్ పార్క్ వద్ద గల ఓ ప్రైవేట్ హోటల్లో విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిగిలిన పార్టీలన్నీ స్పెషల్ స్టేటస్ మర్చిపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టలేదని అన్నారు. షర్మిల త్యాగం, కష్టం, కమిట్మెంట్ చూసి తాను పార్టీలో చేరానని తెలిపారు.
రాజశేఖర రెడ్డి ఆశయాలను నెరవేర్చగలిగే చిత్తశుద్ధి ఆమెలో చూశానని చెప్పారు. షర్మిలపైన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ను ఖండిస్తున్నామని అన్నారు. జగన్ 17 నెలలు జైల్లో ఉన్నప్పుడు వైసీపీని ఎవరు నడిపించారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంపైన విద్యార్థులతో ఒక డిబేట్ పెట్టండి, జగన్ పాలన ఎలా ఉందో వారే చెప్తారని అన్నారు. కోసం అలాగే మంచి నాయకత్వం ఉన్న పార్టీలో, మంచి ఆశయాలతో ఉన్న పార్టీలో జాయిన్ అవుతారని మీ అందరికీ చెప్పడం జరిగింది. అలాగే 2 రోజుల క్రితం నేషనల్ కోఆర్డినేటర్ కొప్పుల రాజు గారు కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రుద్రరాజు గారు మరియు గంపా గోవింద్ గారి ఆధ్వర్యంలో మన ఆంధ్ర ఆడపులి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా మేడం గారి ద్వారా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీనే ఎందుకు చూస్ చేసుకున్నాననేది మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్న రాష్ట్ర పరిస్థితుల్లో రాష్ట్ర పరిస్థితి చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నది. మీ అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత, ఏపీ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మనకి స్పెషల్ స్టేటస్ అనేది ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు వరకు కూడా స్పెషల్ స్టేటస్ కోసం ప్రతిసారి కూడా మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళందరూ, మిగతా పార్టీలు అసలు మర్చిపోయాయి. సో సోనియా గాంధీ గారి మీద కానీ, రాహుల్ గాంధీ గారి మీద కానీ నాకు చాలా నమ్మకం ఉన్నది. ఎంతో హిస్టరీ ఉన్న పార్టీ అది కాంగ్రెస్, ఇండియన్ కాంగ్రెస్ పార్టీ. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కానీ గెలిచిన తర్వాత యువతరానికి అందరికీ కూడా స్పెషల్ స్టేటస్ ద్వారా ఎన్నో ఫ్యాక్టరీస్ వస్తాయి, అలాగే ఉద్యోగ అవకాశాలు వస్తాయని మెయిన్ ప్రయారిటీ దానికోసం జాయిన్ అవ్వడం జరిగింది. రెండోది ఏంటంటే మంచి నాయకత్వం. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను నేను ప్రెస్ మీట్లో. షర్మిలా గారి కన్నా మంచి నాయకత్వం ఉన్న వ్యక్తి నాకు ఇంకెవరూ కనిపించలేదు. ఎందుకోసం అంటే ఆవిడ త్యాగం, ఆవిడ కష్టార్జితం, ఆవిడ హానెస్టీ, ఆవిడ డిసిప్లిన్, ఆవిడ కమిట్మెంట్ టువర్డ్స్ మన పరిస్థితులు అందరి మీద ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని, వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఫుల్ఫిల్ అవ్వాలని, ప్రతి ఫ్యామిలీ ఇంట్లో కూడా వాళ్ళ నాన్నగారి ఫోటో ఎలా ఉన్నదో ఆయన ఆశయాలు, వాళ్ళ నాన్నగారి ఆశయాలు కూడా ముందుకు వెళ్ళాలని ఆవిడ పడే ఆతృత. ఆవిడ నాయకత్వం కన్నా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ నాయకత్వం ద్వారా కూడా మనం ముందుకు తీసుకెళ్ళాం. సో ఈ 2 మెయిన్ కారణాల వల్ల నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కొప్పుల రాజు గారు కానీ, ఇలా గెజిటెడ్ ఆఫీసర్స్ ఎంతోమందితో కూడుకున్న కాంగ్రెస్ పార్టీ ఎంతో ఎథిక్స్ ఉన్న పార్టీ. సో విశాఖ స్టీల్ ప్లాంట్ను 100% అమ్మకపు నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జగదాంబ వద్ద గల సిఐటియు జిల్లా కార్యాలయంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కెఎం శ్రీనివాసరావు, ఆర్కేఎస్వి కుమార్, స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు రామస్వాములతో కలిసి ప్రెస్ మీట్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ 100% అమ్మాలని నిర్ణయించి నేటికి 3 ఏళ్లు అయింది. 27 కేంద్ర ప్రభుత్వ ఆర్థిక కేబినెట్ సబ్ కమిటీ విశాఖ స్టీల్ ప్లాంట్ను 100% అమ్మాలనే తప్పుడు నిర్ణయం చేసింది. ఆనాటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం నేటికి తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోలేదు. ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయంటూ తెలిపారు. లబ్ధిదారులు వాళ్ళ కోఆపరేట్ ఒక్క పిల్లవాడిని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పిల్లవాడిని కూడా స్కూల్కి తీసుకెళ్ళాలి చేస్తామని ఈ రోజుకి 3 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2021 జనవరి 27న కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ తప్పుడు నిర్ణయం
ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క భారీ పరిశ్రమ ఈ 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం ఇవ్వకపోగా ఉన్న ఏకైక భారీ పరిశ్రమని విదేశీ కంపెనీలకి పోస్కోకి అప్పగించాలని ఈ తప్పుడు నిర్ణయం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర ప్రజానీకానికి బీజేపీ తీవ్ర ద్రోహం చేసింది. ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గత 3 ఏళ్ల నుంచి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సుమారు 100 పోరాటాలు జరిగాయి. అయినా ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తమ తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా. ఇప్పటికైనా ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రైవేట్ చేయగలిగినటువంటి పరిస్థితి లేదు, అయిపోయింది. దానికి విలువ కట్టడమే చేయలేకపోయారు. అలాగే బిడ్డింగ్ కూడా వెళ్ళలేదు, అందువల్ల ఆగిపోయింది. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ గుండెకాయ అయినటువంటి బ్లాస్ట్ ఫర్నెస్ 3 2 ఏళ్ళు ఉత్పత్తి ఆపింది. గత సంవత్సరం 3,900 కోట్ల నష్టాలకు నెట్టింది. ఇది బీజేపీ ప్రభుత్వం యొక్క తప్పుడు విధానం వల్ల. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏకైక సమస్య సొంత గనులు లేకపోవడం. ఈ సొంత గనులు ఇప్పటికైనా సమకూర్చాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకుంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు, పోట్లాడలేదు. అలాగే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సొంత గనులు ఇవ్వలేదు. అధికార కోల్పోతామని ఒప్పుకున్న జగన్ రెడ్డి అని శాసనసభ మాజీ సభ్యులు దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని బాబ్జీ మాట్లాడారు. జగన్ 2021లో నా వెంట్రుక కూడా ఎవరూ పీకలేదని చెప్పావు. 2022 వచ్చేసరికి మీరు నన్ను నమ్మండి, రాష్ట్రాన్ని బాగు చేస్తామని అన్నారు. బెస్ట్ ముఖ్యమంత్రిగా అనిపించుకుంటానని చెప్పిన మనిషివి 2023 వచ్చేసరికి నేను ఎంతో కష్టపడుతున్నానని, తను నన్ను నమ్మండి అని అన్నారని ఎద్దేవా చేశారు. నవరత్నాలు అని చెప్పి నవమోసాలు చేయడం మొదలుపెట్టావని, 2024 వచ్చేసరికి గెలుస్తానో లేదో అని అపనమ్మకంతో ఇంటర్వ్యూ ఇచ్చావని అన్నారు. కొన్ని మాటలు మాట్లాడడం జరిగిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి, ప్రజలకు తెలియజేయాలి. నువ్వు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నాననే గర్వంతో విరవీగిపోయి నువ్వు 2021లో నా వెంట్రుకు కూడా ఎవడో పీకలేడని చెప్పావు. మరి అదే మనిషివి 2022కి వచ్చేసరికి మీరు నన్ను నమ్మండి, ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాను, బెస్ట్ ముఖ్యమంత్రిగా అనిపించుకుంటానని చెప్పిన మనిషివి 23 వచ్చేసరికి మళ్ళీ మాటలు మార్చాడు. నేను ఎంతో కష్టపడుతున్నాను, అక్కల్లారా, అమ్మల్లారా, చెల్లెళ్ళారా, నేను ఇచ్చిన ఈ సంక్షేమ పథకాలు ఎవరు కూడా ఇవ్వలేదు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాతనే నవరత్నాలు అని చెప్పి నవమోసాలు చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అప్పటికి అతని పరిపాలన యొక్క పరిస్థితి అతనికే అర్థమైంది. ఇది సవ్యంగా నడిచినట్టు లేదని, అస్తవ్యస్తంగా ఉందని గమనించి 2024 వచ్చేసరికి నేను ఇంటర్వ్యూలో మీ అందరూ చూసే ఉంటారు, తదాస్తు అని నన్ను మీరు అక్కర్లేదు అనుకుంటే నేను దిగిపోతాను, హాయిగా నేను దోచుకున్న 4 లక్షల కోట్లు కూడా ఖాళీగా ఎక్కడెక్కడ పెట్టుకోవాలో, ఎక్కడ సర్దుకోవాలో చూసుకుంటాననే పద్ధతిలో అతని ప్రవర్తనతో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన రాష్ట్రంలో ఆయన తీసుకొచ్చిన విద్యా విధానంలో మార్పుల గురించి ఒక్కసారి మాట్లాడుకోవాలి. ఇవాళ నాడు నేడు అని చెప్పి స్కూల్ రిపేర్ పేరుతో ఇష్టం వచ్చినట్టు నచ్చిన మనిషికి నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చుకొని కోట్ల రూపాయలు దోచుకున్నారు. సగం స్కూలు
బాగు చేశారు, సగమేమో వదిలేశారు, సగం కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, పిల్లలేమో స్కూల్కి రాలేని పరిస్థితి. ఇట్లా ఎక్కడా కూడా రాష్ట్రం మొత్తం మీద ఏ స్కూల్లోనూ విద్యార్థుల సంఖ్య పెరగడం కానీ నువ్వు తీసుకొచ్చిన విధానం వల్ల విద్యా వ్యవస్థలో ప్రమాణాలు పెరగడం కానీ ఇవన్నీ కూడా జరగకుండా పైపెచ్చి నువ్వేమో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి పిల్లల్ని మనం ఫారెన్ పంపించాలంటే లేదా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకోవాలంటే బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడాలి, నేను ఇంగ్లీష్ విధానాన్ని మొదలు పెడతానని చెప్పి పెద్ద మనిషివి. నువ్వు ఇంగ్లీష్ విధానం తీసుకొచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏం పరిస్థితి ఉందో ఒకసారి గమనిస్తే ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా మనం అప్పుడున్న పరిస్థితుల్లో 18వ స్థానంలో ఉండేవారు. మనం ఎడ్యుకేషన్లో స్కూల్ ఎడ్యుకేషన్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎంసెట్ సీట్లు కానీ ఐఐటి కానీ మనమే మెడికల్ సీట్లు కానీ కొట్టేవారు. రాష్ట్రంలో అంగన్వాడీ, మున్సిపల్, సమగ్ర శిక్ష ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేశారు. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికై ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించి చివరికి ఉద్యోగాలు తొలగించడానికి పూనుకున్నా కూడా ఈ 3 రంగాల కార్మికులు ఐక్యంగా పోరాడి విజయం సాధించారు అంటూ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు తెలిపారు. జగదాంబ వద్ద గల సిఐటియు ఆఫీసులోని సిఐటియు విశాఖ జిల్లా కమిటీ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్లో నరసింహారావు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,08,000 మంది అంగన్వాడీ ఉద్యోగులు 43 రోజుల పాటు ఐక్యంగా ఉద్యమించారని అన్నారు. వీరి పోరాటాన్ని ప్రారంభం నుంచి అణిచివేయడానికై రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉందని చెప్పారు. ప్రారంభంలో సచివాలయ సిబ్బంది ద్వారా అంగన్వాడీ సెంటర్లను తెరిపించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అంగన్వాడీలు ఉద్యోగాల్లో చేరకపోతే ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామని చట్టాన్ని తెచ్చింది. పోరాటం మరింత ఉధృతం కావడంతో వారి ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరించడం, నోటీసులు జారీ చేయడం చేసిందని చెప్పారు. చలో విజయవాడకు రాకుండా అడ్డుకుందని, అయినా కూడా ప్రభుత్వం అంగన్వాడీల పోరాటానికి దిగి రాక తప్పలేదని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలో 1,05,000 మంది అంగన్వాడీలు 42 రోజులు బ్రహ్మాండమైనటువంటి సమ్మె జరిపారు. ఈ సమ్మె ఫలితంగా ఈరోజు కార్మికులు యావత్తు కూడా వారి యొక్క హక్కులను సాధించుకోవడం అనేటువంటిది జరిగింది. 62 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు పెంచుకున్నారు. 5,600 మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చుకున్నారు. ఇది మారడం వల్ల ఇప్పుడున్నటువంటి మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా అయ్యి 4,000 రూపాయల దాకా ఆదాయం అనేటువంటిది వారి జీతాలు పెరుగుతాయి. అలాగే మిగిలినటువంటి మొత్తం కార్మికులందరికీ కూడా జూలై నుంచి జీతాలు పెరుగుతాయి. యూనియన్తో అంగీకరించినటువంటి ఒప్పందం మేరకు జీతాలు పెరుగుతాయని, దానికోసమే 10 రోజులు పైగా మేము ఎంత అనేది ఇవ్వము నిర్ణయించమని ప్రభుత్వం మొండికేసింది. అది చివరికి రాతపూర్వకంగా ఇచ్చింది. యూనియన్తో అంగీకరించినటువంటి జీతాన్ని పెంచుతాము అనేది ఈరోజు చివరిగా సాధించడం వల్ల 22 రాత్రి ఆ ఒప్పందం జరిగి కార్మికులందరూ కూడా 100% కూడా డ్యూటీలకు చేరడం అనేటువంటి జరిగింది. అప్పుడు దాకా షోకాజ్ నోటీసులని ఎస్మా ప్రయోగించింది. ఎంత నిర్బంధాన్ని ప్రయోగించాలో అన్ని రకాలుగా, అలాగే ఉద్యోగులందరినీ కూడా టెర్మినేట్ చేస్తున్నట్టు అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఆదేశాలు ఇచ్చారు. వాటన్నిటిని విరమించుకొని కార్మికులందరూ కూడా డ్యూటీకి చేరడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా స్కీమ్ కార్మికుల యొక్క పోరాటం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఉంటుంది, ఎవరేది చేసినా అంగీకరించరు అనే దాన్ని పక్కకి నెట్టి ఈరోజు కార్మికులు పోట్లాడితే విజయం సాధిస్తాం అని ఐకమత్యంగా మొత్తం కార్మికులు 42 రోజులు రాష్ట్రంలో 280 శిబిరాలు వేసుకొని 280 శిబిరాల్లో కూడా నిరంతరం పోరాటం సాగించారు. ఎమ్మెల్యేలు ఘెరావు చేశారు, మంత్రులు ఇళ్లను ముట్టడించాడు, భిక్షాటన చేశారు, 100 రకాలైనటువంటి పోరాట పద్ధతులను ఈ కాలంలో అమలు చేశారు. ఆ విధంగా కార్మికుల యొక్క ఐక్యత పోరాట ఫలితంగానే విజయం సాధించారు. అలాగే 16 రోజులు మున్సిపల్ కార్మికులు పోట్లాడారు. కార్మికుల యొక్క ఇప్పటిదాకా ఉన్నటువంటి హెల్త్ ఎలివెన్స్ని బేసిక్లో కలపడం అనేటువంటిది రాబోయే కాలంలో పిఆర్సీలో వాళ్ళ జీతాలు పెరగడానికి, పిఆర్సీ ప్రకారం రావడానికి ఒక మార్గం అనేటువంటిది ఏర్పడింది. ఆ విధంగా ఇతర అనేక కేటగిరీలకు సంబంధించినటువంటి కార్మికులకు కూడా లాభం జరిగింది. పోట్లాడితేనే కార్మికుల యొక్క ప్రయోజనాలు వస్తాయి. ఆ విధంగానే సర్వశిక్ష అభియాన్ కూడా ఈరోజు వారి సమ్మె ఫలితంగా వారితో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసింది. ఆ విధంగా కార్మికుల యొక్క పోరాట ఫలితంగా ఈరోజు ఉద్యమాల ఫలితంగా కార్మికుల యొక్క ఐక్యత ద్వారా ఈ విజయాన్ని సాధించామని సిఐటియు అట్లాగే ఇతర సంఘాలని కూడా
కలుపుకొని ఈ పోరాటంలో ఐక్య పోరాటాలు భవిష్యత్తులో కూడా కార్మిక వర్గానికి ముందుకు తీసుకెళ్తాయని, కార్మిక వర్గం ఆ విధంగా ఐక్య ఉద్యమాలు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం విజయనగరం నియోజకవర్గ అసెంబ్లీ సీటును అన్ని రాజకీయ పార్టీలు యాదవులకు కేటాయించాలని యాదవ సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు యాదవ సంఘ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. తూర్పు నియోజకవర్గంలో 10 మంది కార్పొరేటర్లను అక్కడ మన విజయ నిర్మల గెలిపించుకున్నారని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పనికొచ్చిన యాదవ సంఘాల ఓట్లు అసెంబ్లీ ఎన్నికలకు పనికిరావా అంటూ వారు ప్రశ్నించారు. తూర్పు నియోజకవర్గంలో యాదవులు అధిక సంఖ్యలో ఉన్నారని, అందుకే యాదవ కులానికి చెందిన అభ్యర్థులకే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని రాజకీయ పార్టీలకు హితవు పలికారు. లేని పక్షంలో యాదవుల ఓట్లు నోటాకు పడతాయని స్పష్టం చేశారు. మా మహాసభ స్టార్ట్ అయ్యి 1930లో స్టార్ట్ చేశారు. ఇది 100 సంవత్సరాల చరిత్ర గల మా సంఘం. అయితే మేము మా సంఘం నుంచి కోరుతుంది ఏంటంటే, అత్యధిక సంఖ్యలో ఉన్న యాదవులకి సీట్లు ఇవ్వడం మానేసి విశాఖ తూర్పు అవ్వచ్చు, విజయనగరం జిల్లాలో రెండో స్థాయి నాయకులందరూ మా వాళ్ళే, ఎప్పటికీ మా వాళ్ళే వాడుకొని వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు తప్ప, మంత్రులు మినిస్టర్లు అవుతున్నారు తప్ప మమ్మల్ని ముందుకు రానట్లేదు. మేము రేపు జగన్ గారి ప్రోగ్రాం ఉండడం కారణంగా మా ఐక్య సంఘం తరఫున కోరుతుంది ఏమనగా, దయచేసి మా అభ్యర్థుల మీద దృష్టి సాధించి మా అభ్యర్థులకి సీట్లు కేటాయించాలని కోరుకుంటున్నాం. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం అలాగే విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో 55,000 ఓటు బ్యాంక్ పైచీలకు ఉంది. అలాగే ఇక్కడ తూర్పు నియోజకవర్గం వచ్చేసరికి 75,000 పైగా ఓటు బ్యాంక్ ఉన్నా కూడా ఇక్కడ యాదవులు సీట్లు ఇవ్వకుండా వెనకంజలు పెట్టడం అనేది జరుగుతుంది. అదే విజయనగరం అసెంబ్లీ సీటు చూసుకుంటే 15 సంవత్సరాలుగా మున్సిపాలిటీకి మాత్రమే పరిమితం చేశారు. ఇప్పటిదాకా పెద్ద స్థాయిలో ఉండే ఎమ్మెల్యే సీటు కానీ సముచిత గౌరవం ఇచ్చి ఇప్పటిదాకా చేసే పరిస్థితి లేదు. ఏ పార్టీ అయితే ఇప్పుడున్న తూర్పు నియోజకవర్గం, దాంతోపాటు మన పక్కన ఉన్న విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాల సీట్లు ఏ పార్టీ అయితే ఇస్తుందో ఆ పార్టీకి పూర్తి స్థాయిలో విశాఖపట్నం విజయనగరంలో మొత్తం కలిపి ఉన్న 6 లక్షల మంది యాదవుల ఓటు బ్యాంక్ మొత్తాన్ని మూకుముడిగా వేసి గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ ఫిబ్రవరి నెల 6వ తారీఖున విజయనగరంలో యాదవులు, విద్యార్థులు, యువతులు, దాంతో మహిళలతో పాటు పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరుగుతుంది. అలాగే విశాఖపట్నంలో కూడా ఇంకో 10వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ తీసి యాదవుల తాలూకా సత్తాని దమ్ముని చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మిగతా పార్టీలన్నీ ఒకటే హెచ్చరిక, ఎవరినైతే యాదవులు గుర్తిస్తారో వాళ్ళకి మాత్రమే గెలిపించడానికి మేము సిద్ధంగా ఉంటాం, లేకపోతే మూకుముడిగా నోటాకి వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సిరిపురం ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎనెటెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ప్రైవేటు పాఠశాల ఎదుర్కొంటున్న సమస్యలపైన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ రాష్ట్ర అప్పోమా అధ్యక్షులు ఎంవి రామచంద్రారెడ్డి జ్యోతిని వెలిగించి సదస్సును ప్రారంభించి సభ అధ్యక్షులుగా వ్యవహరించి ప్రైవేటు పాఠశాల యాజమాన్యం పడుతున్న పలు సమస్యలను ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు వివరించి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ ప్రైవేటు పాఠశాల యాజమాన్యాన్ని మరియు కమిటీ సభ్యులను ఉద్దేశించి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రసంగిస్తూ ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని పలుమార్లు స్పష్టం చేశారు. తాలూకాలో కొన్ని ఫీజెస్ ఎలా పాతకాలంలో ఫీజెస్ గురించి కొంత వ్యత్యాసం వచ్చింది సార్. అంటే టీచర్స్కు తర్వాత వాళ్ళ పిఎఫ్కు వీటికి అన్నిటికి పోను, మిగతా 40% డెవలప్మెంట్. ఆ రోజు మామూలుగా ఫర్నిచర్కి కానీ, కరెంటు కానీ, వాటర్కి కానీ, జనరేటర్స్ గురించి అతి తక్కువగా ఉన్నప్పుడు మీరు జీవో ఆ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేశారండి. స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ ఎంవి రామచంద్రారెడ్డి గారిని
This organization in the year 2002 with 6 members, and it has developed like anything. Nowadays we have elected our MLC also, and we assure to all our correspondents that we can do better to our correspondents, and we can develop the schools like anything, and we are giving highest results also, quality results we are giving. So after establishing our association, we have developed all the private institutions, and we have given all the facilities to the children. We are getting highest results also, and now our ex-president is MLC. He is fighting for the rights of the private schools, and that we can say definitely we can succeed in it, and we can do better to the society. అందరికీ నమస్కారములు. ఈరోజు విశాఖపట్నంలో అపుస్మా 49వ ఈసీ మీటింగ్ జరుగుతున్నది. ప్రైవేట్ సెక్టార్లో ఉండేటటువంటి సమస్యల గురించి ఒకసారి చర్చించడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి దాదాపు 400 మంది పైగా ఈరోజు ఈ మీటింగ్ హాజరు కావడం జరుగుతున్నది. ఈ మీటింగ్కు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా హాజరవుతున్నారు. కాబట్టి ఇప్పుడు వరకు మేము చాలా వరకు నేను ఈ అపుస్మా ప్రెసిడెంట్గా ఉంటున్న సందర్భంగా ఇటీవల కాలంలో ఎమ్మెల్సీగా కూడా నేను ఎలక్ట్ కావడం జరిగింది మా సభ్యులందరి సహకారంతో. ఒక 3 years to 8 years జీవోను కూడా ప్రైవేట్ సెక్టార్కి తీసుకురావడం జరిగింది. అలాగే 3 years ఉండేటటువంటి స్కూల్స్కి అన్నిటికి కూడా మళ్ళీ వాటికి కూడా 8 years ఇవ్వడం జరిగింది. కాబట్టి సమస్యలన్నిటినీ పరిష్కరించేదానికి మేము ముందుకు పోతున్నాం. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. టీచర్లకైతేనేమి, విద్యార్థులకైతేనేమి, యాజమాన్యానికైతేనేమి సమస్యలన్నిటిని కూడా పరిష్కరించేదానికి ఈరోజు ఈసీ మీటింగ్లో అన్నీ చర్చించి ప్రభుత్వానికి కూడా విన్నవించడం జరుగుతుంది. త్వరలోనే ప్రైవేట్ సెక్టార్లో ఉండేటటువంటి ముఖ్య నాయకులను ప్రభుత్వం వద్ద కూర్చోబెట్టి సమస్యల పరిష్కారానికి మేము ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఇంతకుముందు జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్టు, రామచంద్ర రెడ్డి గారు చెప్పినట్టు క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రైవేట్ స్కూల్స్లో ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పటికే మేము అత్యుత్తమ ఫలితాలు ఇస్తున్నాం. ఈ రోజున మీరు చూస్తే మన రాష్ట్ర స్థాయిలో దాదాపు 90% ఫలితాలు సాధిస్తున్నాం. అట్లాగే అత్యధిక మార్కులు కూడా సాధిస్తున్నాం. దీంతో పాటుగా మరింతగా ప్రమాణాలు ఎలా పెంచాలి, మనం పిల్లల్ని ఇంకా భవిష్యత్తులోకి మంచి పౌరులుగా ఎలా తీర్చిదిద్దాలి, ఈ విషయాల గురించి మరింతగా ఫోకస్ చేయడానికి ఈరోజు ఇక్కడ జరిగే సమావేశంలో అందరూ ఆలోచనలు పంచుకుంటాం. ఇంకా ప్రమాణాలను పెంచుకునేదానికి కృషి చేస్తాం. సార్, ప్రాక్టికల్గా డిస్కషన్ ఇది. ఏదైతే మీకు రిజిస్ట్రేషన్కి ఇబ్బంది వస్తుందని చెప్తున్నా కాబట్టి సార్, ఏదైతే రిజిస్ట్రేషన్కి ఇబ్బంది వచ్చి ప్రభుత్వ పరంగా కానీ, లేదా ఒక డిస్ప్యూట్లో ఉన్నది కానీ, ఒక కోర్టులో ఉన్నది కానీ, డిస్ప్యూట్ కానీ వస్తే మాత్రం దానికి వచ్చి ఆ కాలంకి వచ్చి ఎగ్జామ్ చేయమని చెప్తాను. కానీ మొత్తం రిజిస్ట్రేషన్ అయితే మన మొత్తం ఎత్తడం జరగదు. దానికి ఏదైతే మీకు ఇబ్బందికరమైన వచ్చి, ఇప్పుడు సపోజ్ మన విశాఖపట్నం తీసుకుందాం. ఇక్కడ విశాఖపట్నం స్కూల్లో ఉన్నారా? ఉన్నారు ఇక్కడ ఉన్నారు కదా. ఇప్పుడు మన సంవత్సరం భూముల దగ్గర గాజు ఒకలా గట్రా ప్రాబ్లం ఉందనుకోండి, అలాంటిది ఉంది, ఓకే ఫైన్. లేదు మీరు చెప్పినట్టుగా ఎక్కడో ఈ ఒక ఊళ్ళో ఒక బోర్డు స్థలాలకి ఇవే ఉన్నాయి, అవి ఫైన్. వాటి స్పెషల్ ఎగ్జామ్స్ ఇస్తాం. దానికి జస్టిఫికేషన్ ఉండాలి. అంతేగాని ఓవరాల్లో తీసేస్తాం అనుకోండి, మొత్తం పోతుంది. దానికి ప్రభుత్వం నుంచి ఒక క్లారిఫికేషన్. విశాఖ నగరం ఎన్నికల ప్రచార హోరు సభలతోనే దారిల్లింది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని సాంప్రదాయబద్ధంగా దైవ దర్శనంతో ప్రారంభించిందని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలియజేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి గాను శ్రీకారం చుడుతూ మాధవదారిలో గల శ్రీ శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం విష్ణుకుమార్ రాజు ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడారు. పొత్తులతో సంబంధం లేకుండా ఎన్నికల ప్రచారానికి సుముహూర్తం నిర్ణయించుకొని శ్రీకారం చుట్టామంటూ తెలిపారు. ఉత్తర నియోజకవర్గం నుంచి తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని విష్ణుకుమార్ రాజు అన్నారు. కాగా ఎంపీ జీవీఎల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకున్నా ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంటే విష్ణుకుమార్ రాజు అని ప్రజలు చెబుతున్నారని అన్నారు. బీజేపీ అంటే క్రమశిక్షణకు, ప్రజాసేవకు నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వెంట బీజేపీ నాయకులు మేడపాటి రవీంద్ర, కాశీరాజు తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులకి, ముఖ్యంగా చాలామంది ఉన్నారు, అందరికీ కూడా వ్యక్తిగతంగా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పనిసరిగా మనం ఇదే ప్రచారం మొదలు పెట్టాలి అనే ఉద్దేశంతో ఆ పెద్దలు అనుమతి తీసుకుని భారతీయ జనతా పార్టీకి అభ్యర్థిగా ఆశిస్తూ నేను విష్ణుకుమార్ రాజు ఇదివరకు ఎక్స్ఎమ్మెల్యేగా చేశాను, అట్లాగే ఫ్లోర్ లీడర్గా చేశాను. 2019లో గెలవలేకపోయాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ నార్త్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ గెలవాలి అనే ఉద్దేశంతో మనకి ఇంక ఎలక్షన్స్ కూడా తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెద్ద సమయం లేని వలన క్యాండిడేట్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేనప్పటికీ కూడా క్యాండిడేట్గా ఆశిస్తూ నేను ప్రచారం ఈ రోజు నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఈ ముహూర్తానికి మా గౌరవ పార్లమెంటు సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు, అట్లాగే మా అధ్యక్షుల వారు రవీందర్ రెడ్డి గారు, కాశీరాజు గారు జనరల్ సెక్రటరీ గారు, ఇంకా మా మిత్రులు సురేష్ బాబు, ఇంకా ఇక్కడ ప్రచారానికి రోజు నాతో పాటు ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇది ఒక చిన్న శాంపుల్గా, ఒక టెక్నికల్గా ముహూర్తం అనే ఉద్దేశంతో సడన్గా అనుకుని ఈరోజు పెట్టినందుకు, అట్లాగే మీరందరూ కూడా వచ్చినందుకు మాకు పెద్దల ఆశీర్వాదాలు, దేవుడి ఆశీర్వాదాలు ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమంలో వచ్చాము. పొత్తులు ఖరారు ఇంకా టైం పడుతుంది, కానీ మనకి సమయం లేదు ఎలక్షన్స్కి. అందుకు పొత్తుల్లో కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ సీటు కానీ ఆశిస్తూ నేను ముందుకు ప్రచారానికి వెళ్తున్నాను. 2014 నుండి 19 వరకు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా విశాఖపట్నం నార్త్ని రిప్రజెంట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి విష్ణుకుమార్ రాజు గారు 2019లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ అప్పటి పరిస్థితుల కారణంగా గెలవలేదు. కానీ గత 5 సంవత్సరాల్లో ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు అంటే మరి అందుబాటులో ఉన్నది విష్ణుకుమార్ రాజు గారు మాత్రమే. సో కాబట్టి ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్యే కూడా ప్రజల మధ్యనే 5 సంవత్సరాలు ఉంటూ మళ్ళీ ఒక్కసారి పార్టీ తరఫున టికెట్ ఆశిస్తూ వారే స్వయంగా చెప్పారు, పార్టీ ఏ నిర్ణయమైనా కూడా అధికారికంగా చేస్తుంది, కానీ ఎన్నికలు తక్కువ సమయంలో 5 సంవత్సరాలుగా నిజం చెప్పాలంటే ప్రజల మధ్యన ఉండి ఒక రకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజున మరి ఉధృతంగా కొంచెం ప్రజల్లోకి ఇంకా వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళారు. సో రానున్న రోజుల్లో ఈ భారతీయ జనతా పార్టీని, ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క ఖ్యాతిని ప్రజల్లోకి తీసుకువెళ్ళటం కోసం వారు చేపట్టినటువంటి కార్యక్రమం బాగా పనిచేస్తుందని మేము భావిస్తాం. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రాష్ట్రంలోని ప్రతి పేదవాడి పార్టీ వైఎస్ఆర్సీపీ అన్న సీఎం, పెత్తందారులపైన ప్రజాక్షేత్రంలో పోరుకు సిద్ధమన్న జగన్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై 100% అమ్మకపు నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలి. సిఐటియు నాయకులు సిహెచ్ నరసింహారావు డిమాండ్. దైవ సంకల్పంతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఉత్తర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, పొత్తులతో సంబంధం లేకుండా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి సిద్ధమన్న విష్ణుకుమార్ రాజు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.